ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఈ రాత్రి ఇలా లైవ్లో రావడానికి దేవుడు ఎంతగానో సహాయం చేసినందుకు ప్రభువుని స్తుతిస్తున్నాం. ప్రార్థన చేసుకుని మరి లైవ్లోకి మనం వెళ్దాం. లైవ్ సేవకురాలు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, కొందనాలు స్తుతులు స్తోత్రాలయ తండ్రి. దేవాని సన్నిధి ఆలస్యంగా వచ్చినందుకు క్షమించండి. ఆలస్యంగా వచ్చినందుకు క్షమించి ప్రభా ఇచ్చే సమయాన్ని బట్టి కొనబడి చెల్లిస్తామయ్యా. తండ్రి నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను. నీ పాదాలు ముద్దు పెట్టుకున్నాను. కొందనాలు స్తుతి ఆరాధిగిరండి ప్రభా. స్తుతి ఆరాధన నడుచుకున్నాను. సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలయ్యా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు. చండి బిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. చండి బిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. ఏ దృష్టి కానీ చంటి బిడ్డ పడకుండా చేయండి అయ్యా. ఏ దృష్టి కానీ చంటి బిడ్డ పడకుండా చేయండి ప్రభా. నీకు వందనాలు. అలాగే మన హృదయాలు పశ్చాత్తాప జీవంతో నింపమని అడుగుతున్నానయ్యా. వాళ్ళ హృదయం నిండా పశ్చాత్తాప జీవంతో నింపమని అడుగుతున్న సహాయం చేయండి. అలాగే ప్రభా నాయన తండ్రి యేసయ్యా, బంధువులు స్నేహితులు ఎక్కడ దర్శించి మాట్లాడినట్టు సహాయం చేయండి. వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. మా హృదయాలు తాకండి, వారిని దర్శించండి ప్రభా. నీకు వందనాలు. అలాగే నాయన సేవకులు ఎక్కడ వారి కుటుంబాల బిడ్డలు మీరు ఆశ్రయించండి. వాళ్ళ గృహాలు గుడారాలు మీరు దీవించమని అడుగుతున్నాను ప్రభా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలయ్యా. ప్రతి హృదయాన్ని తాకి ప్రతి కుటుంబాన్ని దర్శించండి. నీ దాసుని అభిషేకించండి అయ్యా. అలసట కానీ నీరసం కానీ ప్రభా నీ దాసునికి ప్రభా నాయన కలగకుండా మంచి ఆరోగ్యంతో నీ దాసుని అడుగుతున్నాను ప్రభా. లైవ్లో ప్రతి హృదయాన్ని తాకండి, ప్రతి కుటుంబాన్ని దర్శించమని అడుగుతున్నానయ్యా. నీ దాసుని ద్వారా ప్రభు మాతో మాట్లాడండి. మా హృదయం నిండా నీ వాక్యంతో తృప్తిపరచమని అడుగుతున్నాను. సహాయం చేయండి. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు ఉన్నారయ్యా. ఎవరైనా అనారోగ్యం సంపూర్ణంగా స్వస్థపరచండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా. ఆర్థికంగా నలిగిపోతున్న వారు సర్వ సమృద్ధి ఇచ్చేయండి ప్రభా. అలాగే నిరాశ నిస్పృహను లేవనెత్తమని ప్రభా. తండ్రి ప్రభా అలాగే నాయన నీ రాకడ చాలా సమీపం ఉంది నాయన. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. అనేక మందిని సిద్ధపరిచే కృప దయచేయమని ప్రాంతాల పట్టణాలు గ్రామాలు తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గృహాలని సన్నిధించండి. మా గృహాలను ప్రకాశించండి ప్రభా. తండ్రి ప్రభు నీ చల్లని హస్తాలు మా మీదకి రానియండి ప్రభా. నీ చల్లని చేతులు మా మీదకి రానియండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. దేవా నీకే కోట్లాది వందనాలు స్థితిలో స్తోత్రాలు తండ్రి. వాక్యం మమ్మల్ని క్షమిస్తుందయా. నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుందయా. ప్రతిరోజు నీ వాక్యంతో మమ్మల్ని బ్రతికిస్తుంది. కేవలం నీ కృపైన నీ కృపైతే నీకు వందనాలు ప్రభా. నాయన అద్భుతాలు ఆశ్చర్యం జరిగించండి అయ్యా. అద్భుతాలు ఆశ్చర్యం చేయడానికి నువ్వు సమర్థుడు ప్రభా. నీకు వందనాలు స్థితిలో స్తోత్రాలు. ఎవరైతే నీ సన్నిధిలో మొర్ర పెడుతున్నారో ప్రార్థనని మీరు జవాబు దయచేయండి అయ్యా. అయా ప్రార్థన ఆలకించుకోవడానికి వందనాలు. జవాబు త్వరగా ఇమ్మని అడుగుతున్నాను. సహాయం చేయండి. అలాగే ప్రభా నాయన ప్రతి చీకటి నేసనంలో బంధిస్తున్నాను. ప్రతి దురాత్మ శక్తులను బంధిస్తున్నాను. సాతాన్ని కట్టిన గోడలని మీరు కోల్చండి అయ్యా. వాడు వ్యతిరేక శక్తులు లయపరచమని అడుగుతున్నాను. ప్రతి చీకటి నేసనంలో బంధిస్తున్నాను. ప్రతి దురాత్మ శక్తులు బంధిస్తున్నాను. సాతాన్ని కట్టిన గోడలని మీరు కోల్చండి అయ్యా. వాడు వ్యతిరేక శక్తులు లయపరచమని అడుగుతున్నానయ్యా. అలాగే నాయన నీ నామాన్ని గణపరిచిన నామని ఇచ్చిస్తూ ప్రభా మీ ప్రార్థన మీ సన్నిధి చేర్చుకోమని ప్రభావ. మీరు ఒక్కరే ఘనత పొందుకోవాలని, మీరు ఒక్కరే నాయన నీ నామమే గణపరచబడాలని ప్రార్థన సన్నిధి చేర్చుకోండి. యేసు శక్తిగల నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునామమును స్తుతిస్తూ యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ యెహోవా నాకు వెలుగాయే,
యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నాకు వెలుగాయే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలా కళ్ళు మూసుకొని 2 చేతుల పైకెత్తి కొన్ని నిమిషాలు మన దేవుడైన ప్రభువుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్. హల్లెలూయా, హల్లెలూయా. నీకు స్తుతులు, స్తుతులు తండ్రి. యోగ్యుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. వందనాలయ్యా, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా, నీకు స్తుతులయ్యా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీ కృపకే వందనాలు, స్తుతులు. అనేక దినాలు చూడలేక అందరూ కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి. నీ వంటి దేవుడు లేడు, నీకు సాటి ఎవరు రారు, నీకు సాటి ఎవరు రారు, నీకే ఆరాధన, నీకోసమే ఆరాధన, నీకే ఆరాధన, నీకోసమే ఆరాధన, నీకే నీకే నా హృదయార్పణ, నీకే నీకే నా హృదయార్పణ, స్తుతుల నందుకో, స్తుతికి పాత్రుడా, ఘనత పొందుకో, స్తోత్రారుడా, ఘనత పొందుకో, స్తోత్రారుడా, స్తోత్రారుడా, స్తోత్రారుడా. మహోన్నతుడైన తండ్రి, ఘనమైన నాయన, మీ దయకే వందనాలు తండ్రి. ఈ రాత్రి ప్రభు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. మాకంటే గొప్పవాళ్ళు, మాకంటే శ్రేష్ఠులు, మాకంటే నాయన అనేకులు, నాయన ఉన్నతమైన వారు అనేకులు, యోగ్యులు ఇద్దరాన్ని చూడలేకపోయారు. కేవలం మీ కృపను బట్టి ఇద్దరాన్ని చూడగలిగాం నాయన. ఎంతైనా నమ్మదగిన దేవుడు అని, నమ్మదగిన దేవుడు అని, గొప్పవాడు అని స్తుతిస్తున్నాము. నేను నా కుటుంబం కలిసి ఇలా మిమ్మల్ని కనపరచడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. ఆయన స్తుతులు, స్తుతులు, స్తోత్రాలు. ఈ రాత్రి లైవ్ దీవించి అనేకులకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచు ఈ స్తుతి ఆరాధన మీకు సమర్పించుకుంటూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. బాగున్నారా? మరి ఈ విధంగా మీ మధ్యలో రావటానికి దేవుడు మరి చేసిన గొప్ప మేలును బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయం. లూకా సువార్త 8వ అధ్యాయాన్ని మనం దేవుని వాక్యాన్ని చూద్దాం. 4వ వచనం, 8:4. బహు జన సమూహము కూడి ప్రతి పట్టణం నుండి ఆయన యొద్దకు వచ్చుచుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లనెను. విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన, కొన్ని విత్తనాలు రాతి నేల, కొన్ని విత్తనాలు మొండ్ల పొదలలో, మరికొన్ని మంచి నేలలో పడి నూరంతలుగా ఫలించు. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగా కానీ బిగ్గరగా చెప్పు. పిల్లల యేసుప్రభు వారు శరీరధారి అయిన దినాల్లో యేసుప్రభు వారు ఒక ఫెమిలియర్, మరి ఉపమానాలన్నింటిలో ఈ ఉపమానం ఒక ఉన్నత స్థితిలో ఉండొచ్చు. టాప్ రేంజ్లో ఉండే ఉపమానం ఇది. ఏంటి ఆ ఉపమానం అంటే, విత్తువాడు విత్తనాలు విత్తుకుంటూ వెళ్తున్నాడు.
విత్తనాలు విత్తుకుంటూ వెళ్తే కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడ్డాయి, కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని విత్తనాలు మంచి నేలలో పడ్డాయి. మంచి నేలలో పడిన విత్తనాలు 30 దంతులుగా, 60 దంతులుగా, 100 అంతలుగా ఫలించినని ప్రభు చెప్తున్నాడు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడంటే, నేను వాక్యాన్ని విత్తుతున్నాను, మీకు ఉపమానాలు చెప్తున్నాను, శ్రేష్టమైన పరలోకపు సంగతులు మీతో మాట్లాడుతున్నాను, అనేక శ్రేష్టమైన సంగతులు మీకు బోధిస్తున్నాను. మీ హృదయం అనే నేలలో విత్తనాలు పడుతున్నప్పుడు మీ హృదయము రాతి లేకపోతే త్రోవ పక్కన పడినట్టుగా ఉన్నాయా, రాతి నేల వలె ఉన్నాయా, ముళ్ళ పొదల్లో పడినట్టుగా ఉన్నాయా, మంచి నేల వలె ఉన్నాయా? మీ హృదయాలు ఎలా ఉండాలంటే మంచి నేలలో పడినట్లుగా ఉండాలి. 15 వచనంలో ప్రభు మంచి నేల 15 ప్రభు చెప్తున్నాడు, మంచి నేల నుండు విత్తనములు పోలినవాడు ఎవడనగా యోగ్యమైన మంచి మనసుతో. 15 చదవనా? చాప్టర్ 8 verse 15. But the ones that fell on the good ground are those who, having heard the word with a noble and good heart, and keep it and bear fruit with patience. Yes. యోగ్యమైన మంచి మనసుతో, నోబుల్ and good heart. Noble and good heart. Noble heart. Good heart. మంచి మనసుతో, యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించేవారు ఓపికతో ఫలించేవారు. పిల్లరా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దాన్ని అవలంబించే పరిస్థితి, అది మంచి నేల. గుడ్ సాయిల్. 15 వచ్చిన మంచి నేల ఏమన్నాడు ఇంగ్లీష్లో? గుడ్ గ్రౌండ్. గుడ్ గ్రౌండ్. గుడ్ గ్రౌండ్ వలె మన హృదయాలు ఉండాలి. మిగతా వాటి గురించి చిత్రం చూద్దాం. కానీ మంచి నేలలో పడే విత్తనాలు, ఒక ప్రశ్న సూటిగా అడుగుతున్నాను, నీ హృదయం మంచి నేల వలె ఉన్నది? మంచి మనసు నీకు ఉందా? యోగ్యమైన రీతిలో వాక్యాన్ని మరి అంగీకరించి, వాక్యాన్ని అవలంబించి, వాక్యానుసారంగా జీవించాలన్న తపన నీలో కలిగి ఉంటే నీ మనసు ఎలా ఉంటుందంటే మంచి మంచి నేల వల్లే మారిపోతుంది. అలా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆ పైన మనం చూస్తే త్రోవ పక్క పిల్లరా, విత్తనాలు మంచి నేలలో పడిన విత్తనాలు ఫలిస్తాయి కదా, త్రోవ పక్కన పడిన విత్తనాలు ఏం ఫలిస్తాయి? త్రోవ పక్కన పడగానంట పడి త్రొక్కబడ్డాయంట. అందరూ త్రోవలు వెళ్ళరు కదా, అటు ఇటు నడుస్తుంటారు కదా, ఈ విత్తనాలు తొక్కుకుంటూ పోతున్నారు కొంతమంది. ఆకాశ పక్షులు వచ్చి ఆ విత్తనాలు ఎత్తుకొని పోయి, ఆకాశ పక్షులు అంటే దురాత్మల సమూహాలు, సాతానుడు వచ్చి మన హృదయం నుంచి వాక్యాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. చాలామంది ఈ దినాల్లో అలాగే ఉన్నారు, వింటున్నారు కానీ నమ్మి రక్షణ పొందకుండా ఉండినట్లు అపవాది వచ్చి వారి హృదయంలో వాక్యమును ఎత్తుకొని పోతున్నాడు. వాక్యం ఎత్తుకొని పోబడుతుంది. దైవజనుడు శ్రేష్టమైన సంగతులు బోధిస్తున్నాడు. శ్రేష్టమైన వాక్యాన్ని దేవుని దాసుడు బోధించిన సాతానుడు ఇంటికి వచ్చేసరికి సాతానుడు ఏం చేస్తున్నాడు? వాక్యాన్ని ఎత్తుకొని పోతున్నాడు. ఆకాశ పక్షులు తీసుకుని వెళ్ళిపోతున్నాయి, త్రొక్కబడుతున్నాయి విత్తనాలు. ఆర్ యూ సచ్ ఎ పర్సన్? కొన్నంట రాతి నేల మీద పడ్డాయంట. 13వ వచనంలో మనం చూస్తే రాతి నేల నుండి వారు ఎవరనగా వినినప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరించేవారు కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోదురు. కొంచెం కాలం ఉంటారు. ఆ విత్తనాలు వారి ఈ రాతి నేలలో పడిన ఈ విత్తనాలు ఉంటాయి. కొన్ని రోజులు వింటారు, సంతోషంగా వాక్యాన్ని అంగీకరిస్తారు. పాపం ఆ వేరు, ఆ విత్తనం మరి పగిలి ఆ వేరు లోపలికి వెళ్తేనే కదా, వేరు లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే రాతి నేల, స్టబర్డ్, హార్డ్ సాయిల్, హార్డ్ రాక్. ఆ రాక్ నుంచి లోపలికి ఎలా వెళ్తుంది చెప్పండి? వాక్యం లోపలికి వెళ్ళట్లే, అంతరంగంలోనికి. ఆ కారణం ఏంటంటే కొంతకాలం ఉంటున్నారు ప్రభులో, ఆ తర్వాత బలహీనమైపోతున్నారు. కొంతకాలం ప్రభులో ఉంటున్నారు, కొంతకాలం తర్వాత ప్రభులో ఉండటం లేదు. వీళ్ళు రాతి నేల పడిన వాళ్ళు.
మరి ముళ్ళ పొదల్లో పడినవారు ఎవరు అంటే, ముళ్ళ పొదలు చాలా ఫెమిలియర్. ఈ దినాల్లో చాలామంది మరి ఈ ముళ్ళ పొదల్లో పడిన విత్తనాల వల్లే ఉన్నారు. 14 వచనంలో ముళ్ళ పొదల్లో పడిన వారు ఎవరనగా, విత్తనం పోయినవారు ఎవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధన భోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు ఎవరట? జీవన సంబంధమైన విచారాలు. ఇంగ్లీష్లో ఏమంటున్నాను 14. And the ones that fell among the thorns are those who, when they have heard and got out, and are choked with cares, riches, and pleasures of life, and bring no fruit to maturity. Riches and pleasures of life. ముందు ఏమన్నాడు? Cares. కేర్స్, విచారాలు, రిచెస్, లవ్ ఆఫ్ మనీ, ధనాపేక్ష, విచారములు, ధన భోగములు. ఎప్పుడు విచారాలే. ప్రభు అంటారు, మారుతా నువ్వు అనేకమైన పనుల చేత విచారం కలిగి ఉన్నావు. అవసరమైనది ఒకటే, అది మరియ ఏర్పాటు చేసుకుంది. మరియమ్మ ఉత్తమమైనదని ఏర్పాటు చేసుకుంది. అది ఆమె ఎదురు తీసివేయబడదు. విచారములు కల్పించుకో. రకరకాల యావిగేషన్స్ అండి, ఒక్కట కాదు. రియల్ ఎస్టేట్, చిట్ ఫండ్ అండి, తర్వాత ఇంకా డిపాజిట్లు, ఫ్లాట్లు, ప్లాట్లు, దాంతోపాటు పాట్లు, బిజినెస్, సైడ్ బిజినెస్, డ్యూటీకి వెళ్తున్నాడు, ఆఫ్లైన్ డ్యూటీకి వెళ్తున్నాడు, ఇంటికాడ ఆన్లైన్ డ్యూటీ, రకరకాల పరిస్థితులు. ఆత్మీయ జీవితం మీద ఆసక్తి లేదు, ఆత్మీయ జీవితం మీద శ్రద్ధ లేదు. పగలంతా ఉద్యోగం చేసుకుని సాయంకాలం కుటుంబంతో గడిపి కాసేపు ప్రార్థన చేసుకుని ప్రార్థన చేసుకుని ముందుకు సాగాలన్న ఆలోచన లేదు. పగలంతా ఒక డ్యూటీకి వెళ్తాడు, సాయంకాలం ఏమో ఆన్లైన్, ఏమండి వర్క్ ఫ్రమ్ ద హోమ్. దానికి ఒక 10 గంటలు, దీనికి ఒక 10 గంటలు, అయిపోతే ఇంకా 4 గంటలు ఉంటుంది. 4 గంటలు పడుకుని పోతాడు. ఇంకా వాడికి ఏం లేదు, ప్రార్థన లేదు, వాక్యం చదవటం లేదు, పరిశుద్ధ సహవాసం లేదు, కుటుంబ ఆరాధన లేదు, ఐహిక విచారాలు. ఈఎంఐలు కట్టాలా? ఎవడు తెమ్మన్నాడు నిన్ను? ఇక్కడ తీసి అక్కడ, అక్కడ తీసి ఇక్కడ, ఈడి జవాబు చెప్పాలా, ఆడి జవాబు, రకరకాల విచారాలు, రకరకాల యావిగేషన్స్ పెట్టుకొని, అలాంటి మనసులో వాక్యం అనే విత్తనాలు పడిన తర్వాత అవి ముళ్ళ పొదల్లో పడిన విత్తనాల్లో మారిపోయి, పిల్లరా ఈ పాపం విత్తనం లోపలికి వెళ్తుంది, బాగానే ఉంది, కానీ పైకి ఎదుగుదామంటే ఈ ముళ్ళ పొదలు ఉన్నాయా, వడ్డేస్తున్నాయి. ఇది పైకి ఎదగలేని పరిస్థితి. త్రోవ పక్కన పడిన విత్తనాల వలె కొంతమంది, రాతి నేల మీద పడిన విత్తనాల మీద మరికొంతమంది, పిల్లరా ఇక ముళ్ళ పొదలలో పడిన విత్తనాల వలె మరికొంతమంది. 4వ బ్యాచ్ ఉంటుంది. అదేంటంటే మంచి నేల. అది రాతి నేల, రాళ్ళు లేవు అక్కడ, అక్కడ ముళ్ళు లేవు అక్కడ. అది త్రోవ పక్కన కాదు, త్రోవ కాదు, అది దున్నబడిన నేల, శ్రేష్టమైన సాయిల్. అక్కడ విత్తనాలు పడితే ఆ విత్తనాలు 30 దంతులుగా, 60 దంతులుగా, 100 అంతలుగా ఫలించి మంచి మంచి మనసుతో వాక్యాన్ని గ్రహించి ఫలించిన ఆత్మీయ అనుభవాలు కలిగిన బిడ్డలు, విశ్వాసులు, యేసు రక్తంలో కడగబడి దినదినము సంవత్సరం ఎదుగుతూ, ఆత్మలో ఎదుగుతూ, యేసయ్య పోలికలోకి మార్చబడి వాక్యానుసారంగా జీవిస్తూ శ్రేష్టమైన ఆత్మీయ జీవితాన్ని కలిగి ఎదుగుతూ ఫలిస్తూ ఉంటూ ముందుకు వెళ్ళే విశ్వాసులు, వారు ఈ మంచి నేలలో పడిన విత్తనాలు. ఈరోజు నువ్వు ఎలాంటి నేల వలె ఉన్నావు? ఎలాంటి నేల వలె ఉన్నావు? దేవునితో నీకు సంబంధం ఉందా? వాక్యానుసారమైన జీవితం నీకుందా? వాక్యాన్ని చదువుతూ ఉన్నావా? చదివిందని గ్రహిస్తున్నావా? వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానం ఉందా నీకు? ఆపదముక్కులు, అద్భుతాల కొరకు ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక అద్భుతం జరిగితే చాలు బ్రదర్, ఒక్క అద్భుతం జరిగితే చాలు. అరే ఆత్మీయ జీవితం ప్రాముఖ్యం రా. ముందు
ముందు నీ ఆత్మీయ జీవితం ముఖ్యం. అద్భుతాలు చేసేవాడిని వదిలేసి అద్భుతాలు వెనకలు పరిగెడతావు ఏంటి నువ్వు? ఒక అద్భుతం చాలా నీకు, ఇంకేమొద్దా నీకు? అద్భుతాలు చేసేవాడిని పట్టుకో, అద్భుతాలు చేసే దేవుని పాదాలు పట్టుకో. ఒకటి కాదు, రెండు కాదు, అద్భుతాలు పరంపర, అద్భుతాలు, మిరకల్స్ విల్ ఫ్లో, వండర్స్ అండ్ సైన్స్ విల్ ఫ్లో. శ్రేష్టమైన ఆత్మీయ జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయి. ఉంటే వెచ్చగా ఉండలేదు, చల్లగా ఉండవు, నులివెచ్చగా ఉండద్దు. అటు దేవుడు కావాలంటావు, అటు సాతాను కావాలి, ఇటు సంగము కావాలా, అటు లోకము కావాలా, ఏమండి? ఇటు దైవ పద్ధతులు కావాలా, ఇటు శరీరానుసారమైన లోకానుసారమైన అనుజనుల వాళ్ళ పద్ధతులు అన్నీ కలిపేసి ముందుకెళ్ళిపోతున్నావు. యూ విల్ బి లూజర్ మై బ్రదర్. నువ్వు పోగొట్టుకున్న వ్యక్తిగా ఉంటావు. సహోదరి సహోదరులారా, యూ విల్ బి లూజర్. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎంతకాలమో నువ్వు ఎలాంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉంటావు? ఎంతకాలమో ఎలాంటి బలహీనమైన, ఎలాంటి వీగిపోయిన, ఎలాంటి వీక్ స్పిరిచువల్ లైఫ్ కలిగి ఉంటావు? ప్రభు అంటున్నారు, మంచి నేల నుండి వారెవరనగా, మంచి నేల నుండి విత్తనములు పోలిన వారు ఎవరనగా, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించేవారు. ఆ విధంగా మనం శ్రేష్టమైన ఆత్మీయ జీవితాన్ని కలిగి చక్కగా ఫలిస్తూ దేవునామాన్ని ఘనపరచాలని దేవుడు కోరుతున్నాడు. అలాంటి ఆత్మీయ జీవితాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేస్తాను. తలలోంచి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన ప్రభు, ఘనమైన ఆయన, ఈ రాత్రి మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు ప్రభు. మాకంటే యోగ్యులు గొప్పవారు నీకు దాన్ని చూడగలిగారు. కేవలం మీ కృపను బట్టి దాన్ని చూడగలిగాను. ఎంతైనా నమ్మదగిన దేవుడివి, మహాగణుడివి, మహా రాజువి నాయన, నీకు స్తోత్రం ప్రభా. మరి మంచి నేలలో విత్తనాలు పడితే ఎలా ఫలిస్తాయో అలాగే మా హృదయాన్ని కూడా మంచి నేల వల్లే మార్చుతాడు. ముళ్ళ పొదలు కానీ, రాళ్ళు కానీ, రప్పలు కానీ ప్రభా, ఇలాంటివి ఏవీ లేకుండా వాటిని తీసి పారేసి దున్నబడిన, చక్కగా దున్నబడిన బీడు భూముల వలె కాకుండా దున్నబడిన సారవంతమైన నేల వలె మార్చి విత్తనాలు మీరు విత్తండి ప్రభు. అప్పుడు యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని అంగీకరించి వాక్యాన్ని సరిగా ఫలించే వారికి మేము ఉంటాము నాయన. అట్టి కృప మాకు దయచేద్దాం. ఈ వాక్యం వింటున్న వాళ్ళు ఎవ్వరు కూడా ప్రభా నశించిపోకూడదు, బలహీనం అవ్వకూడదు, వీక్ అవ్వకూడదు. ఆత్మలో దే షుడ్ బి స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. నీ బిడ్డలు బలవంతులుగా ఉండాలి నాయన, ఫలించే వారిగా ఉండాలి నాయన. అట్లాంటి కృప మా అందరికీ దయచేయమని, మాకు దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు వారి కృప, రక్షకుడి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సర్వకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. రేపు రాత్రి మళ్ళీ కలుసుకుందాం. మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే పంపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మా కోసం కూడా ప్రార్థన చేయండి.